సూర్యోదయ సూర్యాస్తమయాల్ని బట్టే అసలు శ్రౌత స్మార్త క్రియలు ఆధారపడ్డాయి. వీటిని బట్టే ధర్మం అనేటటువంటిది నిలబడుతుంది. సంధ్యావందనం వేళకి చేయడమే ధర్మానికి ఆధారం. సంధ్యావందనం దేని బట్టి ఉంటుంది? సూర్యోదయ సూర్యాస్తమయాల్ని బట్టి ఉంటుంది. కాబట్టి అసలు ఈ సూర్యోదయ సూర్యాస్తమయాలు అవుతున్నాయంటే సూర్యుడు కదులుతున్నాడు. సూర్యుడు కదిలేది తన వలన తాను కదులుతున్నాడా? సూర్యుణ్ణి కూడా శాసించేవాడు ఒకడు ఉన్నాడా? ఎవరి వలన సూర్యుడు కదులుతాడు అంటే సూర్యుని యొక్క కదలికలను ఆధారం చేసుకుని చేసేటటువంటి నిత్య నైమిత్తిక కర్మల యొక్క ప్రధానమైనటువంటి సారాంశం ఏదై ఉండాలి అంటే నువ్వు చేసినటువంటి భక్తితో కూడిన ఈ కర్మల వలన సంతృప్తి పొందినటువంటి వేరొకడెవరో సంతోషించి ఈ భక్తితో చేసినటువంటి కర్మల వలన వచ్చినటువంటి పుణ్యాన్ని అధికారంగా ఇచ్చి జ్ఞానముగా మార్చాలి. ఆ జ్ఞానం ఎప్పుడు ఆవిర్భవిస్తుందో అప్పుడు ఆయన జీవన్ముక్తుడు. ఆయన కైవల్యాన్ని పొందినట్టు. కైవల్యము అన్నమాట అద్వైత సంప్రదాయం. అప్పుడు కైవల్యాన్ని పొందుతాడు. కాబట్టి ఎవరు నడుపుతారు సూర్యుణ్ణి? ఒకవేళ సూర్యుడు నడుస్తుంటే వెడుతుంటే ఆయన వెనక ఎవరు వెళతారు? అంతటి మహానుభావుడు కదా, ఆయన వెనక ఎవరు వెళ్ళరా? ఆయన వెనక వెళ్ళకపోతే దోషం. ఎందుకనో తెలుసా? జ్ఞానము కలిగినటువంటి వాడు ఒక్కడే వెళ్ళిపోతున్నాడు అనుకోండి, అది అపశకునం దేశానికి. ఆయన ఒక్కడు వెళ్ళకూడదు. ఆయన వెడుతుంటే ఆయన నడిచి వెళ్ళిపోతున్నారు అనుకోండి, చుట్టూ నలుగురు ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే ఇంతటి మహానుభావుడు నడిచి వెడుతున్నాడు ఒక్కడు. కాబట్టి ఇప్పుడు ఆయన్ని మనం ఏదైనా ప్రశ్న చేస్తే మంచి మాటలు చెప్తాడు, మంచి మాటలు చెప్తూ నడుస్తాడు. అందుకని శిష్యులు పరిగెడతారు కనుక అతను పరిగెత్తి గురువు గారి దగ్గర మంచి మాటలు వింటూ పెడతాడు. అందుకే ఒంటి బ్రాహ్మణ శకునం అపశకునం అంటారు. ఒంటి బ్రాహ్మణ శకునం అపశకునం అంటే ఒక్కడు రావడం ఆయన తప్పు కాదు, ఆయన ఒక్కడు వస్తున్నప్పుడు వెంట రాకపోవడం సమాజం తప్పు. ఆయనని అనుగమించాలి. అనుగమించి అయ్యా మాకు ఈ విషయం చెప్పండి, ఆ విషయం చెప్పండి అని అడిగేవాడు ఉండాలి. అడిగేవాడు లేడంటే లోకంలో వేదము యొక్క ప్రామాణ్యత తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాస కలిగినటువంటి భక్తుల సమూహము తగ్గిపోతోంది. అది ఆర్షధర్మమునకు ప్రమాద హేతువు కాదు. ఇక భక్తి ఎందు అనురక్తి ఎలా కలుగుతుంది? కాబట్టి ఒంటి బ్రాహ్మణుడు దుశ్శకునము అంటే బ్రాహ్మణుడు దుశ్శకునము అని కాదు దాని అర్థం. ఆయన వెంట ఎవరు ఉండకపోవడం సమాజం పాడవుతోందని గుర్తు. మరి సూర్యనారాయణమూర్తి గురువులకు గురువు, హనుమంతటి వారు ఆయన దగ్గర విద్య నేర్చుకున్నారు. అటువంటి వాడు వెడుతుంటే ఆయన వెనక ఎవరైనా వెడుతూ ఉంటారా? ఒక్కడే వెడతాడా? ఒక్కడే వెడితే అంతకన్నా ఘోరమైన విషయం ఇంకోట్లేదు. కాబట్టి ఎవరు వెడతారు? ఆ దేవుని అస్తమించుటేమిట? ఆయన ఏ కారణానికి అస్తమిస్తాడు? అసలు నాకు దీనికంతటికీ ఆధారభూతమైనటువంటి విషయం ఏమి చెప్పు అన్నాడు. ఇవన్నీ ఎక్కడ వింటే తెలుస్తాయి? వేదం చదువుకున్నటువంటి మహానుభావులైనటువంటి విద్వాంసులు చెప్తుంటే వినాలి. 12 ఏళ్ళు విన్నాడు. ఆయనకి చెప్పడం కోసమే వాళ్ళు అరణ్యంలో ఉన్నారు. చెప్పినవి విని మనసులో పెట్టుకున్నాడా? రాజ్యం మీద కాంక్షతో ఆలోచిస్తూ వదిలిపెట్టాడా? ఏది ఆలోచిస్తే అదే మనసులో ఉంటుంది. రాజ్యాన్ని ఆలోచిస్తూ బ్రాహ్మణ వాక్కులు విడిచిపెట్టుకున్నాడా? బ్రాహ్మణ వాక్కులు పట్టుకుని రాజ్యం గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా గడపగలిగాడా? రాజ్యం గురించి ఆలోచిస్తే వ్యూహాన్ని రచించి ఈ జన్మకి ఐశ్వర్యాన్ని పొందొచ్చు. బ్రాహ్మణ వాక్కులు అంటపడితే జీవుడే తరించిపోతాడు, ఇక జన్మే అక్కర్లేదు. కాబట్టి విన్నాడా? అది పరీక్ష. కాబట్టి సమస్త బ్రాహ్మణోపదేశ సారాంశమే యక్ష ప్రశ్న. ధర్మరాజు గారు అన్నాడు, అనిన ధర్మజుడిట్లను అబ్జహితుని నడుపు బ్రహ్మంబు సురకోటి నడుచు కొలిచి ధర్మమున అస్తమితుడగు తపనుడు మహాత్మునకు సత్యమాధారమండ్రు బుధులు. సూర్యభగవానుడు ఆయనని నడిపించేవాడు ఎవరు అంటే బ్రహ్మము. బ్రహ్మ కాదు, బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మగారు అని. బ్రహ్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే 3 మూర్తులకును 3 లోకములకు 3 కాలములకు మూలమగుచు అంటారు పోతన గారు. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అని 3గా విడి కార్యాన్ని చేసేటటువంటి ఒక్కటి మూడిటిని చేసేటటువంటిదిగా కాకుండా ఏ క్రియా చెయ్యకుండా కూర్చునుంటే దాన్ని బ్రహ్మం అంటారు. అంటే అదే సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగారు అవుతుంది, అదే స్థితికారకుడైనప్పుడు విష్ణు అవుతుంది,
అదే లయకారకుడైనప్పుడు హరుడవుతుంది. తప్ప భేదం ఉండదు, అభేదముతో ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటిది ఉన్నదే అది బ్రహ్మము. ఆయనే బ్రహ్మగా, విష్ణువుగా, హరుడిగా, మూడుగా ఉంటాడు. అలా ఉన్నవాడెవరో ఆయన బ్రహ్మమైతే అదిగో ఆ బ్రహ్మము నడిపిస్తోంది. ఆ బ్రహ్మమునకు యథార్థమునకు రూపం ఉండదు. అందుకే అది భా అంటే కాంతి పుంజం అంతే. నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా అని అణువంత రూపంతో భా కాంతి రూపంలో ఉంటాడే. అటువంటి బ్రహ్మమున్నదే అది నడిపిస్తోంది ఆ సూర్యుడిని. అందుకే ఆఖరికి మిగిలిపోయేది ఆ వెలుగుల ముద్దే అంటారు పోతన గారు భాగవతంలో. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కావల యవ్వండేకాకృతి వెలుగు అతని నేసేవింతున్నంటారు. ఈ లోకములను పరిపాలించేటటువంటి వాళ్ళు, ఈ లోకంలో ఉన్నామన్న వాళ్ళు, ఈ మూడు రకాలమైనటువంటి వాళ్ళు ప్రళయమునందు లేకుండా పోతే, ఈ లోకములన్నీ కటిక చీకటైపోతే, నతత్ర సూర్యోభాతి చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతూయమగ్ని, ఇక వెలుతురన్నది లేని కటిక చీకటి ఆవరిస్తే, ఆ చీకట్లకి ఆవల ఎవడు సూర్యబింబం యొక్క, చంద్రబింబం యొక్క, నక్షత్రముల యొక్క ప్రకాశము అవసరము లేకుండా తనంత తాను ప్రకాశిస్తున్నాడో వాడొక్కడే బ్రహ్మ. అది పరమేశ్వరుడు. వెలుతురన్నది లేని కటిక చీకటి ఆవరిస్తే, ఆ చీకట్లకి ఆవల ఎవడు సూర్యబింబం యొక్క, చంద్రబింబం యొక్క, నక్షత్రముల యొక్క ప్రకాశము అవసరము లేకుండా తనంత తాను ప్రకాశిస్తున్నాడో వాడొక్కడే బ్రహ్మ. అది పరమేశ్వరుడు. ఆ బ్రహ్మము నడిపిస్తోంది సూర్య భగవానుడిని. ఆ సూర్యుడి వెనక నడిచేవాళ్ళు ఎవరు? దేవతలు నడుస్తూ ఉంటారు. దేవతలంటే ఎవరు? దివ్వు కాంతి స్వరూపులు. వాళ్ళు అనుగ్రహాన్ని కటాక్షిస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ వరాలిస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా వరాలిస్తారు? సూర్య భగవానుడి యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకుని చేసేటటువంటి క్రియాకలాపము చేత ప్రీతి పొంది వాళ్ళు ఇస్తూ ఉంటారు. అందుకొచ్చింది పంచాంగం. సూర్యోదయ సూర్యాస్తమయాల్ని ఆధారం చేసుకుని తిథి నిర్ణయం చేస్తూ ఆ తిథిని బట్టి చెయ్యవలసినటువంటి కార్యక్రమాన్ని చేసుకుంటూ పెడతారు. నిత్యకర్మ నైమిత్తిక కర్మ అన్నది విడదీసుకొని. కాబట్టి ఆయన వెనక వెళ్ళేటటువంటి వారు దేవతలు. ఆయన అస్తమించడానికి కారణం కేవలముగా సత్యమే దానికి కారణము. సత్యము అంటే మళ్ళీ మీరు కొంచెం దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సత్యము అంటే సత్ తీయం సత్యం. సత్యము అంటే మారకుండా ఉండిపోయేదేదో అది సత్యం. మారని దాన్ని పట్టుకోవడానికి అస్తమానం మారిపోయేదాన్ని పట్టుకోవాలి. అది విచిత్రం. ఎప్పుడూ మారకుండా ఎప్పుడూ ఒక్కలా ఉండేటటువంటిది ఏదుందో దాన్ని తెలుసుకోవడమే, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడమే మనుష్య జన్మ యొక్క సార్థక్యం. అదే అయితే దాన్ని పట్టుకోవాలి అంటే దేన్ని పట్టుకోవాలంటే ఎప్పుడూ మారిపోయేదేదో అది పట్టుకోవాలి. ఎప్పుడూ మారిపోయేదేది ధర్మం. ధర్మం అన్ని వేళలా ఒక్కలా ఉండదు, క్షణ క్షణం మారుతుంది ధర్మం. ఇందాక నాకు సంధ్యావందనం చేసుకోవడం ధర్మం, ఇప్పుడు ప్రవచనం చేయడం ధర్మం. కాసేపాగా విద్వాంసులు వేదం చదువుతూ ఉంటే జాగ్రత్తగా వారికి నమస్కారం చేస్తూ వినడం ధర్మం. ఇప్పుడు చెప్పడం ధర్మం. ఎప్పటికప్పుడు ధర్మం మారుతుంటుంది తప్ప అన్ని వేళలా ధర్మం ఒక్కలా ఉండదు. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు పారణ ధర్మం. బ్రహ్మచారిగా గురువుగారి దగ్గర చదువుకోవడం ధర్మం, గృహస్థుగా దానం పట్టి దాచుకోవడం ధర్మం, వానప్రస్థుగా అన్నీ విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోవడం ధర్మం, సన్యాసిగా అన్నీ విడిచిపెట్టేసి శరీరాన్ని సాక్షిగా చూసుకుంటూ కేవలముగా ఆత్మయందు రమిస్తూ ఉండడం ధర్మం. వర్ణము, ఆశ్రమము, దేశము, కాలము నాలుగిటిని బట్టి ధర్మం మారుతుంది. అందుకొచ్చింది దేశకాల సంకీర్తన. కాబట్టి ఈ మారకుండా ఉండేటటువంటిది సత్యం. ఆయన సత్యనారాయణ అన్న మాటకు అర్థం. ఆయన ఎప్పుడూ మారడు. పరమేశ్వరుడు ఎప్పుడు అలాగే ఉంటాడు. మిగిలినవన్నీ వికారములు చెందుతాయి, 6 మార్పులకు లోనవుతూ ఉంటాయి. ఆ 6 మార్పులే పుట్టినది, ఉన్నది, పెరిగినది, తరిగినది, మార్పు చెందినది, నశించినది. ఒక చెట్టు ఉందనుకోండి, ఎప్పటి నుంచో ఉండదు ఆ చెట్టు. ఏదో 200 సంవత్సరాల ముందు పుట్టింది. అది పుట్టింది, ఉన్నది, దాన్ని ఏమేక తినేలేదు. ఉన్నది పెరిగినది, పెరిగినది తరిగినది.
కొంచెం అంత కిందంతా పుచ్చిపోయింది. తరిగినది మార్పు చెందినది శుభ్రంగా ఎక్కడికక్కడ పెళ్ళలు ఊడిపోయి పుచ్చు పట్టేసి పురుగులు పట్టేసి తన కొమ్మ తాను మొయ్యలేక విరిగి పడిపోయింది. చిట్ట చివర నశించిపోయినది. ఆ చెట్టు లేదు, ఇప్పుడు ఆ చెట్టు వెళ్ళిపోయింది. ఇక్కడ చెట్టు ఉండేది కదండి అని అడిగితే ఆ చెట్టు లేదు, పడిపోయింది అంటారు. ఈ 6 ధర్మములు దేన్ని ఆశ్రయిస్తాయంటే కాలాన్ని ఆశ్రయిస్తాయి. కాలమునందే వస్తుంది జగత్ అంటారు. ఈ 6 మార్పులతో ఉన్న సమస్త ప్రపంచము కాలమునందు వస్తుంది. అందుకే జనన తేదీ ఉంటుంది, జనన తేదీ ఉంది, మరణ తేదీ కూడా ఉంటుంది, దానికి వెళ్ళిపోయే తేదీ ఉంటుంది. ఈ పుట్టినదాదిగా వెళ్ళిపోయే వరకు మధ్యలో ఉన్నటువంటి 4 వికారములతో కలిపి 6 వికారములతో ఉంటుంది. ఈ 6 వికారములతో మారిపోయేటటువంటి దాన్ని ఋతుమంతం అంటారు శరీరం. ఈ శరీరములో శాస్త్రాన్ని ఆధారం చేసుకుని కర్మ చేస్తాడు. ఆ కర్మకి సూర్యుడు ఆధారం. ఆ సూర్యుని ఆధారంగా చేసుకుని సూర్యుని యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకుని కర్మ చేసి ఆ కర్మ వలన మారిపోతున్నటువంటి శరీరాన్ని చిట్ట చివర విడిచిపెట్టే లోపలే మారని పరబ్రహ్మాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటాడు. ఆత్మని అనుభవంలోకి తెచ్చుకుని ఇది పడిపోతుందిరా, పడని ఆత్మ నేను అని అనుభవంలోకి తెచ్చుకుంటాడు. ఆయన జీవన్ముక్తుడు. శరీరంతో ఉండి మోక్షాన్ని పొందాడు ఆయన. ఇక దేని కొరకు ఎదురు చూస్తుంటాడు? కేవలం ఆ శరీరం పడిపోవడాన్ని ఎదురు చూస్తాడు. తనే పడగొట్టేయచ్చుగా, అలా పడగొట్టకూడదు. ఈశ్వరుడు దానికి ఎంత ఆయుర్దాయం ఇచ్చాడో అది అయిపోయే పర్యంతము ఎదురు చూస్తుంటాడు. భగవాన్ రమణుల మాటల్లో చెప్పాలి అంటే ఒక విస్తరాకు యొక్క చిట్ట చివరి ప్రయోజనం పెంటకుప్ప మీద పారేయడం. కానీ అలాగనే విస్తరాకు తీసుకొచ్చి పెంటకుప్ప మీద పడేస్తావా? విస్తరాకు తేవాలి, కడగాలి, నీళ్లు చల్లాలి, అందులో వడ్డించాలి, పరిశేచనం చెయ్యాలి, వ్యాహృతులు గుచ్చుకోవాలి, మౌనంగా భగవన్నామం చెప్పుకుంటూ భోజనం చెయ్యాలి. తదనంతరం ఆ విస్తరాకు తీసుకెళ్లి పెంటకుప్ప మీద వెయ్యాలి. ఈ శరీరము కూడా అంతే. చిట్ట చివరికి పడిపోతుందన్నది సత్యమైన ఇందులోనే ఉండి 6 వికారములతో కూడుకున్నటువంటి శరీరమునందున్నటువంటి జీవుడు శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరించి ఆ శాస్త్రాంతర్గతమైనటువంటి విషయాన్ని తాను గురువు వలన విని దాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని మారుతున్నటువంటి ధర్మమునందు నిష్ఠుడై ఆ నిష్ణాతుడైనటువంటి ధర్మము వలన చేసినటువంటి కర్మచేతకు అత్యంత తృప్తి చెందినటువంటి భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణము చేత జ్ఞానమును పొందాలి. ఆ జ్ఞానం వలన తాను ఆత్మ అని తెలుసుకుని అనుభవంలోకి వచ్చిన తరువాత జీవన్ముక్తుడుగా నిలబడాలి. అది ప్రస్థానం. కాబట్టి వికారములు పొందేటటువంటిదంతా జగత్. జాయతే గచ్చతే ఇది జగత్తు, వచ్చి వెళ్ళిపోతుంది. ఎప్పుడు ఉండేది సత్యం, పరమేశ్వరుడు. అందుకే ఆయనకి పర్యాయ పదం ఏమిటంటే సత్యం. సత్యం శివం సుందరం ఆయన పేరు. కాబట్టి ఆ సత్యమున్నదే, అది సూర్యాస్తమయమునకు కారణమైనది. ఆ సూర్యుని కదలికలకన్నిటికీ కారణమేది అంటే బ్రహ్మముతో మొదలుపెట్టి సత్యముతో పూర్తి చేశాడు ధర్మరాజు గారు. కాబట్టి దాని చేత ఇంత క్రియ నడుస్తోంది అని చెప్పాడు. చాలా సంతోషించాడు ఆ యక్షుడు. చాలా సంతోషమయ్యా. శ్రోత్రియుడు అని ఎవరిని పిలుస్తారు అని అడిగాడు. శ్రోత్రియుడు అంటే శృతం బాగా విన్నవాడు అని గుర్తు. ఏది బాగా విన్నవాడు అంటే సనాతన ధర్మమనందు అత్యంత ప్రధానమైనది ఏది అంటే చెవి. భద్రం కర్ణేభి శృణుయామ దేవాహ అని, మా చెవులు భద్రముగా ఉండుగాక. చెవి ఎందుకు ప్రధానము అంటే వేదము నిలబడడానికి కారణము చెవి. వేదము రేడియోలో సంగీతం నేర్చుకున్నట్టు పుస్తకం పట్టుకుని పైన ఉన్న గుర్తుల్ని బట్టి ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాల్ని నేర్చుకోరు. గురువుగారి దగ్గర కూర్చుంటే గురువుగారు మంత్రం చెప్తూ చెయ్యి పైకెత్తుతూ చెయ్యి కిందకి దింపుతూ చెయ్యి సమానంగా నిలబడుతూ మంత్రం చెప్తారు. ఆ మంత్రం యొక్క స్వరాన్ని గురువుగారి దగ్గర చెవితో వింటాడు, విని పట్టుకుంటాడు. పట్టుకుంటే గురు పరంపరలో ఆ వేదం అలా ప్రవహిస్తూ ఉంటుంది, దాని స్వరం పెడుతుంది. వేదం కేవలం మంత్రం చెప్పడం వేదం కాదు, స్వరంతో చెప్పడం గొప్ప. అసలు దానికోసమే గురుముఖత వింటారు. కాబట్టి చెవి ప్రధానంగా ఉంటుంది. కాబట్టి వేదానికి ఇంకొక పేరు శృతి. ఎవరు శ్రోత్రియుడు అంటే ఈ చెవి ఉన్నందుకు ధన్యత. ఎప్పుడు అంటే ఉపనయనం చేసుకునేది ఎందుకంటే గురువుగారి దగ్గరికి వెళ్ళిపోవడానికి. గురువుగారి దగ్గరికి వెళ్ళిపోవడం ఎందుకంటే వేదం వినడానికి. కాబట్టి ఎవరు వేదాభ్యాసం చేశాడో, ఎవడు వేదం నేర్చుకున్నాడో, గురువుగారి దగ్గర విన్నాడో, ధారణ చేశాడో, మళ్ళీ స్వరంతోనే చెప్తాడో వాడున్నాడే వాడు శ్రోత్రియుడు. ఇక
చాలా మహిమను పొందిన పురుషుడని ఎవరిని పిలవాలి అని అడిగాడు ధర్మరాజు గారిని యక్షుడు. అంటే తపస్సు వలన ప్రభావమును పొందినవాడు. తపస్సు అంటే ఇంతకుముందు మార్కండేయ మహర్షి చెప్పారు. తపస్సు అన్న మాటకు అర్థం ఏంటంటే మీరు దేనితో మొదలు పెట్టండి, మిగిలిన వాటిని దాన్ని ఆధారం చేసుకుని దగ్గరికి తీసుకుంటూ వెనక్కి ప్రయాణం చేయాలి. వెనక్కి ప్రయాణం చేస్తే తపస్సు. మన ప్రమేయం లేకుండా ముందుకెడతాయి ఇంద్రియాలు. కన్ను ఉందనుకోండి, నా ప్రమేయం ఏమక్కర్లేదు, ముందుకు చూస్తుంది. కానీ నేను ఈ కన్నుని మూసి లోపల మనసుని నిగ్రహించి నా మనోనేత్రంతో ఒక మంత్రానికి సంబంధించిన అధిష్టాన దేవతని చూస్తూ తత్సంబంధమైనటువంటి బీజాక్షరాల్ని పలుకుతున్నాను అనుకోండి, అప్పుడు నేను వెనక్కి వెడుతున్నానని గుర్తు. అప్పుడు ఏమవుతుందంటే నాకు తెలియకుండానే నా దృష్టి కేంద్రీకరణ, ఇంద్రియ నిగ్రహము, ప్రశాంతత, ఆసన శుద్ధి ఇవన్నీ కలుగుతాయి. ఈ తపస్సు ఎందు ఏమవుతుందంటే శక్తి పొటమరిస్తుంది. బీజాక్షర శబ్ద విస్ఫోటనము అని శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి. బయట ధ్వనికి పేల్తే ప్రపంచం నాశనం అవుతుంది. లోపల విస్ఫోటనం సంభవిస్తే అందుకే పెదవులు కూడా కదపకుండా మంత్రం చేయాలంటారు. ఎంత బీజాక్షర విస్ఫోటనం జరిగితే అంత శక్తి లోపల పడుతుంది జపంలో. అందులో అంతర్ముఖత్వాన్ని పొందుతాడు, దాని వలన ప్రభావాన్ని పొందుతాడు, మహిమ పొందుతాడు. మహిమ అంటే శక్తి పొటమరిస్తుంది. ఇప్పుడు ఆ శక్తి దేనికి ఆధారం అవుతుంది? ఆయన వాక్కే శక్తి అయిపోతుంది. ఇప్పుడు ఆయన సత్యం మాట్లాడటం కాదు, ఆయన మాట్లాడినది సత్యం అవుతున్నప్పుడు యోగి అయ్యాడు అంటారు. ఆయన సత్యం చెప్పాడండి కాదు, ఆయన ఏమన్నారో అది సత్యం అయిపోతుంది. సుందరకాండలో స్వామి హనుమ తోరణం మీద కూర్చుని అన్నారు, నా వంటి బలం కలిగినటువంటి వారు ఎందరో ఉన్నారు. ఆగమిష్యతి సుగ్రీవ సర్వేషాంబో నిషూదన నేయమస్తి పురీం లంకా నయూయం నచరావణ అన్నారు. వచ్చేస్తున్నారు, నా వంటి వారు ఎందరో వస్తున్నారు, సుగ్రీవుడు వస్తున్నారు, ఉండదు ఈ లంక, కాలిపోతుంది, రావణుడు ఉండడన్నారు. ఇప్పుడు జరగబోయేది హనుమ చెప్పలేదు, హనుమ చెప్పింది జరుగుతుంది. ఎందుకని యోగమూర్తి అయిన హనుమ చెప్తున్నారు. ఆ తపస్థితిలో ఉన్నటువంటి హనుమ చెప్తున్నారు. అది తోరణం మీద కూర్చోవడం అన్న మాటకు అర్థం ఆంతరంగా. అందుకే సుందరకాండ ఉపాసన కాండ. కాబట్టి యోగి నోటి వెంట వచ్చింది సత్యం అవుతుంది. యోగి ఎప్పుడయ్యాడు? తపస్సు చేత. అనేన యుజ్యతే ఇతి యోగ అని పతంజలి భాష్యం. అనేకముగా కనపడుతున్న వాటిని అంతర్ముఖత్వము చేత ఒకటిగా చేసి నిలబెట్టిన వాడు యోగి. అలా ఒకటైపోయి అంటే ఆ బ్రహ్మము తప్ప వేరొకటి లేకుండా అనుభవిస్తున్న వాడెవడో వాడు ఆ శక్తిని పొందుతాడు. కాబట్టి తపస్సు వలన మనుష్యుడు ప్రభావాన్ని పొందుతున్నాడు. ఎప్పుడూ సాయంగా నిలబడేవాడెవడు జీవితంలో అని అడిగాడు యక్షుడు. ఎప్పుడూ సాయం చేయడమే తప్ప పాడు చేయడం అన్నది లేనివాడెవరు అంటే తన ధైర్యమే తనకి సాయం చేసేవాడు. తన ధైర్యమే సాయం చేస్తుంది తప్ప బయట నుంచి సాయం చేసేవాడిని పక్కన పెట్టండి. ఇప్పుడు ధర్మరాజు గారికి ఎవరు సాయం చేస్తున్నారు? ఎర్రాప్రగడ వర్ణించారు, ఆ అరణ్యంలో పక్షులు క్రూర మృగాల అరుపులు తప్ప మనుష్య సంచారము లేదు అన్నారు. అలాంటి చోట నలుగురి తమ్ముళ్ళ యొక్క శవాల్ని చూశాడు. ఎదురుగుండా నిలబడిన యక్షుణ్ణి చూశాడు. మనసు ఎంత తబ్బిబ్బైపోవాలి. అరణ్యవాసం పూర్తయిపోతుంది, ఇంకొక ఏడాది పోతే యుద్ధం చేస్తారు, ఈ తమ్ముళ్ళు రాజ్యం తెస్తారనుకుంటున్నాడు. నలుగురు చచ్చిపోయారు. ఏం చెప్పాలి అలాంటప్పుడు? ఆయనకి తోడుగా వచ్చింది ఎవరిప్పుడు? ధైర్యం. తన వైక్లభ్యమును పొందనటువంటి మనసే. కాబట్టి ఆ ధైర్యమే ఎప్పుడూ సాయం చేసేవాడు తప్ప బాహ్యంలో సాయం చేసేవాడు తన లోపల ఉన్న ధైర్యం వల్ల దొరుకుతాడు. ఒక వ్యక్తి బుద్ధిమంతుడు ఏ కారణం చేత అవుతాడు అని అడిగాడు యక్షుడు. ఒక వ్యక్తి బుద్ధిమంతుడు కేవలం చదువుకోవడం వల్ల కాలేడు. ఎందుకో తెలుసా? తప్పు చేసే వాళ్ళందరూ తప్పు చేస్తే ఇలా చూపించే వాళ్ళు లేరని చెయ్యట్లేదు. ఇంట్లో ఎన్నో దేవతామూర్తులు ఉంటాయి. ఆఫీసులో తన టేబుల్ గ్లాస్ కిందే భగవంతుడి మూర్తి ఉంటుంది. దాని సాక్ష్యంగానే లంచం పుట్టుకునేవాడిని ఆ అద్దం కింద ఉన్న పరమాత్మ ఫోటో ఆపలేదు. ఇంట్లోనే కూర్చుని అబద్ధాలు ఆడేవాడిని ఇంటి కబ్బోర్డ్లో ఉన్న పరమేశ్వర మూర్తులు ఆపలేవు. కట్టుకున్న బట్ట ఆపదు, పెట్టుకున్న బొట్టు ఆపదు. ఏదాపుతుంది? బుద్ధిమంతులతోడి సహవాసం ఆపుతుంది. రామకృష్ణ పరమహంస అంటారు, ఏనుగు నడిచి వెళ్ళిపోతూ తొండమెత్తి ఇలా కొమ్మను లాగబోతుంది. బక్కగా ఉన్న మామటి పక్కన అంకుశం పెట్టి ఇలా అంటాడు, దింపేస్తుంది. బుద్ధిమంతుడైనటువంటి వాడితో కలిసి తిరిగితే
అరే ఆయన అలా ప్రవర్తిస్తుంటాడు, మనం ఇలా ఎలా ప్రవర్తించగలం రా అని మార్పు వస్తుంది. ఒక వ్యక్తి బుద్ధిమంతుడవడానికి కారణము సహవాసమే. సజ్జన సాంగత్యము చేత బుద్ధిమంతుడవుతాడు, పెద్దల పరిచర్య చేత. కేవలం ఉండడం కాదు, వారి యందు అనురక్తి కలిగి వారి పరిచర్య చెయ్యడం ప్రారంభం చేస్తే దాని వలన బుద్ధిమంతుడవుతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.